నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై చేసినటువంటి వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు, ప్రజాప్రతినిధులు ఎంత పెద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేశారో మనందరం చూస్తూనే ఉన్నాం. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రముఖ న్యాయవాది శివరామ్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు పార్లమెంటు లోపల, పార్లమెంటు వెలుపల, ఇక్కడ హైదరాబాద్లో కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం మీరు చూశారు సార్. అంటే దీనిపై అసలు మీ ఒపీనియన్ కానీ మీ కామెంట్ కానీ అడిగితే ఒక లీగల్గా మీరు ఏం చెప్తారు? అసలు 26 నవంబరు 2024 ఏదైతే కాన్స్టిట్యూషన్ డే అని చెప్పుకుంటామో ఆ రోజు పార్లమెంట్లో ఒక 1 వీక్ చర్చ జరిగింది ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించి. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా కూటమిలో ఒక భయం ఉంది, వీళ్ళు కాన్స్టిట్యూషన్ని మారుస్తున్నారని. రాహుల్ గాంధీ కూడా మొన్న ఎన్నికల్లో అదే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన గ్రంథం పట్టుకొని కంప్లీట్ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా దాని మీదే చేశారు. అయితే అందులో భాగంగా అమిత్ షా గారు, నేను అనుకోవడం ఏదో మరి ఫ్రస్ట్రేషన్లో ఏదో నుంచొని మీరు అంబేద్కర్ 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 ఇదే మీరు దేవుడి పేరు కనుక తీసుకుంటే మీరు ఒక 7 జన్మలు మీరు స్వర్గానికి వెళ్తారు అనే కోణంలో కామెంట్ చేశారు. అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు 1 వీక్ 10 డేస్ నుంచి కూడా ఇప్పుడు కూడా అనేక రాష్ట్రాలు ఈ యొక్క కామెంట్ మీద ధర్నాలు చేస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే అమిత్ షా గారు కనీసం సారీ కూడా చెప్పలేదు. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ వాళ్ళు దీన్ని వక్రీకరించారు అనేది చెప్పారు తప్ప ఆయన దాన్ని డైరెక్ట్గా ఆయన సారీ అనేది చెప్పలేదు. అంబేద్కర్ మన్మడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ కూడా మహారాష్ట్రలో పెద్ద మీటింగ్ పెట్టి అవునండి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని అవమానించింది, బట్ మీరు చేసింది ఏంటి ఈ 11 సంవత్సరాలు అనేది కూడా వారు తేటతెల్లం చేశారు. అయితే నేను అమిత్ షా గారి మీ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను, లేదా మన తెలంగాణకు సంబంధించి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో బీజేపీ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ మీ మ్యాగ్నా టీవీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రశ్నిస్తున్నాను. 2014 నుంచి బీజేపీలో ఎవరి జపం జరుగుతుందండి? మోడీ జపమే కదా. ఎక్కడెళ్ళినా మోడీ 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 జపమే జరుగుతుందా? ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చి 11 ఇయర్స్ అవుతుందండి. 11 ఇయర్స్ నుంచి మోడీ జపం జరుగుతుందిగా. మీరు ఒక 1 వీకే అంబేద్కర్ పేరు విననప్పుడు అంటే అమిత్ షా గారు మరి 11 ఇయర్స్ నుంచి మోడీ జపాన్ని మీరు ఎలా టాలరేట్ చేస్తున్నారండి? మళ్ళీ అన్నప్పుడు మోడీ జపం కూడా మీరు అనాలి కదా, ఎందుకు మీరు మోడీ జపం చేస్తున్నారు, బీజేపీలో ఉన్నది మోడీ ఒక్కరేనా అనే ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు రాలేదు? ఎందుకంటే మీ కాన్సెప్టే మోడీని హైలైట్ చేయాలి, అంబేద్కర్ని తగ్గించాలి. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే 2014లో మీరు ఎంపీగా గెలిచినప్పుడు అండ్ 2019లో ఎంపీగా గెలిచినప్పుడు మళ్ళీ 2024లో కూడా ఎంపీగా గెలిచినప్పుడు మీరు ఎవరైతే రాజ్యాంగ నిర్మాత ఉన్నటువంటి అంబేద్కర్ మీద మీరు ఏదైతే నెగిటివ్ కామెంట్స్ చేశారో అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసే కదండి మీరు మంత్రి అయ్యారు. అదే రాజ్యాంగం ప్రమాణం చేసి పార్లమెంట్లో మీరు ఎంపీ కూడా అయ్యారు కదండి. మరి అప్పుడు మీకు తెలీదా అంబేద్కర్ స్థాయిని మనం పెంచి మాట్లాడాలి, ఎప్పుడు తగ్గించి మాట్లాడొద్దు అని? అంబేద్కర్ ఉన్నందుకే కదండి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు చట్టసభల్లో. ఇది నేను చెప్తున్న మాట కాదు, నరేంద్ర మోడీ ఇప్పుడు ఆన్ రికార్డ్ ఉంది. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అని డైరెక్ట్గా వారు చెప్పినటువంటి ఆన్ రికార్డ్ ఉంది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అది మీకు ఆన్సర్ దొరుకుతుంది. అంటే మోడీ ఈ విషయం అన్నప్పుడు మీరెందుకు అది పక్కన పెడితే ఈ కామెంట్ అన్నప్పుడు అట్లీస్ట్ నరేంద్ర మోడీ కూడా అమిత్ షాని మొటక వేసే ప్రయత్నం చేయాలి. అది పక్కన పెడితే అమిత్ షాని ఇంకా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎవరు? నరేంద్ర మోడీ గారు. అంటే వారి ట్వీట్ని కనుక మీరు పరిశీలిస్తే అమిత్ షా అన్న దాంట్లో తప్పు లేదు, కాంగ్రెస్ దీన్ని వక్రీకరించింది. సార్ వక్రీకరించాల్సిన అవసరం ఏముంది? నేను మ్యాగ్నా టీవీ ప్రేక్షకులను అడుగుతాను, మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, అమిత్ షా కామెంట్ అని అంబేద్కర్ అని కొడితే అంబేద్కర్ 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 అని 7 సార్లు అని. ఇదే మీరు దేవుడి పేరు తీసుకుంటే 7 జన్మలు మీరు స్వర్గంలోకి వెళ్తారని డైరెక్ట్గా కామెంట్ చేశారు. అంటే అంబేద్కర్ని హేళనగా చేశారు కదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన ఆదిత్య గారు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని తెలుసు, చాలామందికి తెలుసు, భారతదేశంలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ రాజ్యాంగంలో ఏముంది తెలీదు. దురదృష్టం అది. ఇప్పుడు ఎంతసేపు మనం కాన్స్టిట్యూషన్ అని అంటున్నాం తప్ప అసలు కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయి, అసలు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో ఏమేమి ప్రవేశపెట్టారు అది కనుక మీరు చదివి చూస్తే ఆదిత్య గారు మీరు షాక్ అవుతారు. అరే ఇంత ఆనిముత్యాలు ఉన్నాయి ఆ కాన్స్టిట్యూషన్లో, ఇది గవర్నమెంట్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని మీరు ప్రశ్నిస్తారు తెలుసా. మీ ఛానల్ ద్వారా మీరే ప్రశ్నిస్తారు. ఇప్పుడు చూడండి, రిజర్వేషన్స్ అంటారు. రిజర్వేషన్ అనగా మీ మైండ్లో నా మైండ్లో గుర్తొచ్చేయండి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అంటారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆదిత్య గారు, ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ట్రైబల్స్ అంటారు. ట్రైబల్స్ అంటే ఎవరు? అడవుల్లో నివసించేవారు. వారేంటి? పట్టణాలలో నివసించే వారికి ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అడవుల్లో నివసించే వారికి ఆ ఫెసిలిటీస్ ఉండవు. కాబట్టి అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ ఏం రాశారంటే వీరికి కూడా రిజర్వేషన్స్ ఇస్తే పట్టణాలలో ఉన్న వారికి వీరు సమానంగా ఉంటారు అనే కాన్సెప్ట్తో రిజర్వేషన్స్ ఇచ్చారు. మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాను,
ట్రైబల్స్ అడవుల్లో నివసించేవారు. అయితే ఏమైంది, ఎప్పుడైతే 1947 దాని తర్వాత 1951లో ఏదైతే మనం రిపబ్లిక్ డే చేస్తామో 1950 నుంచి చూసుకుంటే అడవుల్లో నివసించే వారి జనరేషను 60s 70s 80s 90s 2000 2010 ఈ జనరేషన్స్ ఇప్పుడు గచ్చిబౌలిలో బ్రతుకుతున్నారు, కోకాపేటలో బ్రతుకుతున్నారు, హైరేజ్ అపార్ట్మెంట్లు ఉంటున్నారు. ఒక్కొక్కరి ఆస్తి మీరు చూస్తే 50 కోట్లు 100 కోట్లు 150 కోట్లు ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం అమ్ముతే మీరు రిజర్వేషన్ ఎలా తీసుకుంటారండి? అంటే ఆర్టికల్కి వ్యతిరేకం కదా. మీరు ఇంకో ఆశ్చర్యకరమైన చెప్తే షాక్ అవుతారు. రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్స్ అంబేద్కర్ గారు ఏమని రాశారు తెలుసా ఆర్టికల్లో? 10 years వరకే రాశారు. అంటే ఒక వ్యక్తికి ఒక సమూహానికి 10 years వరకే రిజర్వేషన్ అన్నారు తెలుసా. అంటే 1950లో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిందో కాన్స్టిట్యూషన్ 1960 వరకే రిజర్వేషన్స్ మళ్ళీ లేవు తెలుసా. మళ్ళీ వారి ఆర్టికల్లో సబ్ ఆర్టికల్ ఏం రాశారంటే ఒకవేళ 10 yearsలో వీళ్ళు ఇంకా అదే స్థాయిలో ఉండి అంటే వీరికి ఈ పట్టణాలు ఉన్న వారితో ఈక్వల్గా కాకుండా అదే స్థాయిలో ఉంటే ఇంకో 10 years పొడిగించండి అని రాశారు. ఓకే, ఒకవేళ 10 yearsలో కూడా అది ఇంప్లిమెంట్ కావట్లేదు ఇంకో 10 years పొడిగించండి అని రాశారు. అంతే, ఈ మూడే ఉంటాయి. మీరు ఆర్టికల్ తీసి చదవండి, ఆర్టికల్ 52 తీసి చదవండి మీరు. కానీ ఇప్పుడు ఏంటంటే 2024-25 ఇప్పుడు ఇంకో 2 రోజులు అవుతాయి, ఇంకా అవే రిజర్వేషన్స్. గచ్చిబౌలిలో అదే రిజర్వేషన్ పొందుతున్నాడు, ఆదిలాబాద్ అడవుల్లో ఉంటున్నాడు అదే రిజర్వేషన్ పొందుతున్నాడు. ఇక్కడ నేను ఏమంటానంటే అండి, ఎస్సీ ఎస్టీ అంటే ఏదో కులాని కింద చిత్రీకరించి పక్కన పెట్టేశారు, అది కాదు. వీళ్ళు అడవుల్లో నివసించేవారు, పట్టణాలకు దూరంగా నివసించేవారు, వారిని కూడా పట్టణాల్లో ఉన్న చదువుతున్న వారి సమానంగా తీసుకొచ్చేదే రిజర్వేషన్ కాన్సెప్ట్. ఇప్పుడు అడవుల్లో నివసిస్తున్నాడు, వారి అబ్బాయి గచ్చిబౌలిలో హైగా బ్రతుకుతున్నాడు, ఆ రిజర్వేషన్ తీసుకొని ఇప్పుడు వాడు ఇక్కడ టాలెంట్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇలా మన రాజ్యాంగాన్ని చదివితే నాకు వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. అందులో పార్లమెంట్ ఏంటి, అసెంబ్లీ ఏంటి, ఎలక్షన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ రాజ్యాంగంలో క్లియర్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బీజేపీ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో మెల్లిమెల్లిగా దీన్ని పక్కన పెట్టి వీళ్ళ సొంత తెలివితేటలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు పార్లమెంట్లో రాజ్యసభలో ఇప్పుడు వీళ్ళకి మెంబర్స్ ఉన్నారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలా, బిల్స్ పాస్ చేసుకోవాలా. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంబేద్కర్ అనేది చరిత్ర. ఇంకా అంటే ఇక నాకు తెలిసి భూమి బ్రతుకున్న రోజులు భారతదేశంలో నివసించే వారందరూ కూడా అంబేద్కర్ పేరు చెప్పుకుంటారు. అంబేద్కర్ ద్వారా ఏవైతే బెనిఫిట్స్ పొందుతున్నారో 100% చెప్పుకోవాల్సిందే. వారి రాజ్యాంగం ప్రకారంగానే ఇప్పుడు భారతదేశం ముందుకెళ్తుంది. అందులో కొన్ని అప్డేటెడ్ చేయాల్సిన అవసరం ఉన్నాయి, అప్డేటెడ్ ఇప్పుడు చేస్తున్నారు, అది వేరే. కానీ కంప్లీట్గా తీసేయాలి, అసలు అంబేద్కర్ పేరే ఉండొద్దు అంటే అది కరెక్ట్ కాదు. ఇంకోటి, ఇప్పుడు మీరు 11 సంవత్సరాల నుంచి మీదే కదా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కదా. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్టాచ్యూ పెట్టిందండి, అంటే వారి మీద ఉన్నటువంటి ఒక కట్టసితో ప్రేమతో అక్కడ ఏపీ ప్రభుత్వం పెట్టిందండి. ఇప్పుడు కనీసం మీరు పార్లమెంట్లో 11 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు? అసలు మీరు ఆశ్చర్యకరం చెప్తాను, 1989-1990లో వీకే సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండే. వారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఏదైతే ఫోటో ఉందో ఇప్పటికి అదే ఫోటో ఉందండి. ఇప్పటికి ఇప్పుడు అంబేద్కర్ జయంతి వర్ధంతికి ఆ ఫోటోకి దండేస్తున్నారు, కనీసం ఒక విగ్రహం పెట్టే పరిస్థితి కూడా చేయలేదు. అంటే వీరు అంబేద్కర్ని ఏ విధంగా అవమానిస్తున్నారు అనేది లేటెస్ట్గా అమిత్ షా కామెంట్స్ ద్వారా బయటపడ్డాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పటికైనా మీ మ్యాగ్నా టీవీ ద్వారా నేను ప్రజలను కోరుకుంటున్నాను, ఎస్సీలు ఎస్పెషల్లీ, ఎస్టీలు ఎస్పెషల్లీ, బీసీలు, తర్వాత ఓసీలు, మైనారిటీస్, మీరందరూ ఆలోచించాలి. అంబేద్కర్ నామరూపాలు లేకుండా చేద్దామనేది బీజేపీ లక్ష్యమా, లేదా ఇప్పుడు అమిత్ షా సరే ఏదో ఫ్రస్ట్రేషన్ అన్నాడు అనుకుందాం, అట్లీస్ట్ సారీ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? సాక్షాత్తు అంబేద్కర్ మనవడు మహారాష్ట్రలో మీటింగ్ పెట్టాడు. దాదాపుగా 28 రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలు పక్కన పెడితే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని అపోజ్ చేశారు. మీరు సారీ చెప్పాలి, మీరు మాట వెనక్కి తీసుకోవాలి. సిద్ధరామయ్య గారు అయితే దాదాపు 2 pages లెటర్ రాశారు. అంటే ఎవరెవరు వారి ఫీలింగ్స్ వారి ఎక్స్ప్రెషన్స్ చేసినా కూడా బీజేపీ ఒక మెట్టు దిగట్లేదంటే వారికి ఒకే ఒక రీజను, రేపు కమ్మింగ్ ఎలక్షన్స్లో మేము మెజారిటీ వస్తాము, 1 నేషన్ 1 ఎలక్షన్తో ముందుకెళ్తాము, అప్పుడు కాన్స్టిట్యూషన్ మా చేతిలోకి తీసుకుంటాము, మనుస్మృతి ధర్మాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనే కోణంలో వాళ్ళు వ్యవహరిస్తున్నట్టు ఇండియా కూటమి రాహుల్ గాంధీ బహిరంగంగా పార్లమెంట్లో చెప్పిన మాట ఇది. నేను చెప్తున్న మాట కాదు, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. సార్, మీరు అన్నట్టు ఇప్పుడు ఈ రిజర్వేషన్లు మీరు అన్నట్టు కోకాపేటలో ఉన్న వాళ్ళు అదే అనుభవిస్తున్నారు, ఆదిలాబాద్ అడవులో ఉన్న వాళ్ళు కూడా అదే అనుభవిస్తున్నారు అంటున్నారు కదా. సో ఇది ఏదైతే అప్డేట్ చేయాల్సినటువంటి రాజ్యాంగంలో కొన్ని సవరణలు అప్డేట్ చేయాలంటున్నారు కదా. సో ఆ అప్డేట్లో భాగంగా ఇప్పుడు దీన్ని వాళ్ళకి రిజర్వేషన్లు అనేవి కంటిన్యూ చేయొచ్చేమో, బట్ వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి దీన్ని అప్డేట్ చేయడం కరెక్ట్ అంటారా? 100%. మీరు మంచి క్వశ్చన్ రేజ్ చేశారు. చూడండి, మనకంటూ ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ ఏంటి? మనకంటూ ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటారు, మనకంటూ ఒక మండల్కి ఒక తహసీల్దార్ ఉంటారు, ఆర్డీఓస్ ఉంటారు, మనకంటూ కలెక్టర్ వ్యవస్థ ఉంది. నేనేమంటానంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి రిజర్వేషన్ పొందుతున్నారో మీరు ఒకసారి వారికి వెళ్ళి క్రాస్ చెక్ చేయండి. వారు రియల్గా అడవుల్లో ఉంటున్నారా, రియల్గా వారి బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటిది, మీరు అనాలిసిస్ చేసి రిజర్వేషన్ ఏంటి, తప్పు లేదు, మాకు 100% ఇవ్వాల్సింది రాజ్యాంగంలో ఉంది. కానీ
మీరు కోకాపేట నార్సింగ్లో ఉన్న హైరేజ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్న వారికి కూడా మీరు రిజర్వేషన్ ఎలా ఇస్తున్నారండి? ఎవరైతే డబ్బులున్న వారు ఉన్నారో, అంటే ఇప్పుడు వారి ప్రాపర్టీ అంతే 50-100 కోట్ల వచ్చే అమౌంట్ ఉన్న వాళ్ళు కూడా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అమాయకులు బలైపోతున్నారు. ఆ రిజర్వేషన్స్లో నేను ఏమంటున్నా అంటే బీసీ ఓసీ పక్కన పెట్టండి, ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి అమాయకులే బలైపోతున్నారు వీరు రిజర్వేషన్ తీసుకోవడం వల్ల. ఇప్పటికైనా దీన్ని అప్డేట్ చేయాలంటే అది గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. అది పక్కన పెడితే మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, అధికారులు ఉన్నారు కదా, లక్షల జీతాలు తీసుకున్న అధికారులు ఉన్నారు కదా. మీ దగ్గర ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీని వస్తే మీరు తరోగా ఇన్స్పెక్షన్ చేయండి. చేసిన తర్వాతనే మీరు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇబ్బంది ఏముంది? థ్యాంక్ యూ సార్. వెల్కమ్.